ఏమంటారండి దేవిప్రసాద్ గారు? మనం నీట్లో అసలు ఏం జరిగింది, లోపాలేంటి అనేది మనం చెప్పాము, పాయింట్ వైజ్ చెప్పాము. దీన్ని మార్చాలంటే ఏం చేయాలి? అంటే మనం టెక్నాలజీని వాడుకోవట్లేదా, లేకపోతే ఎక్కడ ఫెయిల్ అవుతోంది, అంటే ఈ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది అనేది ఒక క్వశ్చన్. ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ ట్రెండింగ్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఈ డీప్ లెర్నింగ్ కానీ, ఐఓటీ కానీ, ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ టెక్నాలజీస్ తర్వాత అట్లాగే మనకు బ్లాక్ చైన్ ఉంది, డెవాప్స్ ఉంది, చాలా టెక్నాలజీస్ వచ్చాయి. అయితే మిగతా రంగాల్లో మనం టెక్నాలజీని ఉపయోగించుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ వాడి మనము దాని లబ్ధిని పొందుతున్నాము, ఎక్స్పీరియన్స్ కూడా చేస్తున్నాం. నాకు ఒక్క విషయం చెప్పండి, ఈ టెక్నాలజీని పేపర్స్ లీక్ కాకుండా ఎలా ఉపయోగించుకోవచ్చు? అండ్ ఈ మొత్తం సిస్టమ్ లో మ్యాన్ పవర్ ని తగ్గించి టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా పేపర్ లీక్ కాకుండా, అమ్ముడు పోకుండా, డార్క్ వెబ్ లోకి రాకుండా ఎలా అరికట్టవచ్చు? దీనికి ఒకటి ర్యాండమైజేషన్ మెథడ్ అని ఉంటుందండి. ర్యాండమైజేషన్ మెథడ్లో ఏంటంటే ఏ బిగ్ బంచ్ ఆఫ్ క్వశ్చన్స్, ఒక కార్పస్ ఉంటుంది, థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న హైపోథెటికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక లెక్చరర్ ద్వారా ఒక 10 క్వశ్చన్లు నేను చేయించాను అనుకోండి, 3 క్వశ్చన్స్ అనుకోండి, 180 క్వశ్చన్స్ అంటే 60 మందితో మేము చేయించాలి. ఓకే, 60 మంది క్వశ్చన్స్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, ఒకతను గౌహతి నుంచి ఒక ప్రొఫెసర్ పంపిస్తారు, ఒకతను ఢిల్లీ నుంచి, ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రొఫెసర్ పంపిస్తారు, ఒకళ్ళు హర్యానా నుంచి పంపిస్తారు. ఈ విధంగా క్వశ్చన్స్ అంతా కూడా ఒక చోట కార్పస్ ఏర్పడుతుంది. ఇంటర్వ్యూస్ లో వాడుతున్నారు, కార్పొరేట్ కంపెనీస్ ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు ఈ టెక్నాలజీ వాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ ద సేమ్. ఆ కార్పస్ నుంచి ఏం చేస్తారంటే, ఆ కార్పస్ వచ్చింది, అక్కడ క్వశ్చన్స్ అన్నీ కూడా ఉండిపోయాయి. అంటే ఒక 180 క్వశ్చన్స్ 60 మంది ప్రొఫెసర్ల ద్వారా మనము ఒక సబ్జెక్ట్ చేసాం. అంటే ఆల్మోస్ట్ 4 పేపర్లకు, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలుపుకొని ఎంతమంది అయ్యారు? ఆల్మోస్ట్ 240 మంది ప్రొఫెసర్స్, వాళ్ళందరూ కూడా క్వశ్చన్స్ పంపిస్తారు. ఒక కార్పస్ ఫామ్ అయిపోతుంది. అటువంటి కార్పసెస్, ఒక 2-3 కార్పసెస్ని తయారు చేసిన తర్వాత అక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండదండి. మళ్ళీ ఆ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండకుండా ఏం చేస్తుంది, అందులో ఇట్ విల్ పికప్ ద క్వశ్చన్స్ ర్యాండమ్లీ, లైక్ 17th క్వశ్చన్, 14th క్వశ్చన్, 13th క్వశ్చన్, 4th క్వశ్చన్. దెన్ ఆన్సర్ చేసిన స్టూడెంట్ వాళ్ళని ఎట్లా? yes, exactly, I'm coming to that point. అక్కడ అది ర్యాండమైజేషన్ అయిన తర్వాత, ది క్వశ్చన్స్ అయిన తర్వాత, అంటే సెలక్షన్ వితౌట్ రీప్లేస్మెంట్, ఆ క్వశ్చన్స్ వచ్చేస్తాయి అంతే. అందులో ఈ స్టూడెంట్ వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా ఎక్కడ టెక్నాలజీ, ఇక్కడ అసలు టెక్నాలజీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ర్యాండమైజేషన్ ఒక లెవెల్ ఆఫ్ ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్కి వచ్చేప్పటికి ఏమైపోతుందంటే బ్లాక్ చైన్. అసలు ఆశ్చర్యం ఏంటంటే, బ్లాక్ చైన్ క్రిప్టోకరెన్సీలో, బిట్కాయిన్లో వాడుతున్నారు. మన దగ్గర ఉన్నటువంటి ఎగ్జామినేషన్ మెథడాలజీలో బ్లాక్ చైన్ వాడకపోవడం చాలా విడ్డూరమైనటువంటి విషయం. అది మీరు ర్యాండమైజేషన్ ఈజ్ వన్ సొల్యూషన్ ఫర్ దిస్. ఎగ్జాక్ట్లీ. ఒక్క నిమిషం అమర్నాథ్ గారు, 25 లక్షల మందిని ఒక చోట పోగేసి, ఒక ఎగ్జామ్ పేరుతో పోగేసి, ఇందాక నేను చెప్పినట్టుగా 1,00,000 కోట్ల బిజినెస్ అంత మనీ స్టేక్స్లో ఉన్నప్పుడు, మీకు ఏ టెక్నాలజీ, అంటే గవర్నమెంట్కి, ఏజెన్సీకి ఏ టెక్నాలజీ ఉంటుందో, ఆ క్రిమినల్కి అంతకంటే 100 రెట్ల టెక్నాలజీ, 100 రెట్ల ఎక్కువ ఇంటెలిజెన్స్, టెక్ సేవీ పీపుల్ ఉంటారండి. కాబట్టి మనం రూట్స్లోకి వెళ్లకుండా మాట్లాడితే, అంటే నేను నీట్ ఎగ్జామ్ని డీసెంట్రలైజ్ చేయమని కూడా చెప్పట్లేదు. సో డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్ బి? ఇది కాకుండా మీ దగ్గర సొల్యూషన్? ఒకటి, నీట్ స్థానంలో సిబిఎస్ఈ లాంటి సంస్థాగతమైన దానికి ఇవ్వడం, కనీసం 2 స్టేజ్ల్లో. ఎందుకంటే ఒక స్టేజ్లో వచ్చిన మార్కులు ఇలా ఫ్రాడ్ 2 స్టేజ్లు ఎగ్జామ్ పెట్టడం. మూడోది, వచ్చినప్పుడు ఎగ్జామ్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి, ముఖ్యంగా టాప్ 1000 ర్యాంక్స్ని సిబిఐ లాంటి సంస్థతో దర్యాప్తు. అంటే 10th క్లాస్ ఫెయిల్ అయినవాడు, లేదా జస్ట్ పాస్ అయినవాడు, కంపార్ట్మెంట్లో పాస్ అయినవాడు, ఇంటర్ ఏదో తూతు మాత్రంగా పాస్ అయినవాడు టాప్ ర్యాంకర్ రాడు కదండి. కాబట్టి ర్యాండమ్గా కొన్ని నెంబర్స్ చెక్ చేసి రూట్స్లోకి వెళ్ళి, ఇప్పుడు సిబిఐ సంస్థ ఉంది, మనకి ఈడీ ఉంది, రూట్స్లోకి వెళ్ళి ఇందులోని ఇంటర్నేషనల్ మాఫియా ఎవరు, వాళ్ళు ఎంత డబ్బులు తీసుకొస్తున్నారు కనిపెట్టాలంటే చాలా టెక్నాలజీ ఉందండి. దేవిప్రసాద్ గారు, ఇప్పుడు నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటిది మనం మారలేం. అదే చూడండి, అదే ఎన్టీఏ ఆర్గనైజేషన్, ఏజెన్సీ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కు జేఈ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ పెడతారు. వేరే మెడికల్ వాళ్ళకి మాత్రం కంప్యూటర్ బేస్డ్ పెట్టకపోవడం, ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టినప్పుడు ఏమైపోతుందంటే, అది ఆటోమేటిక్గా, యాజ్ ఐ టోల్డ్ యూ, ర్యాండమైజేషన్, అక్కడ ఏమైపోతుందంటే యునిక్
ఒక ఎన్క్రిప్టింగ్ కీ అని ఒకటి ఇస్తారు. ఆహా. అంటే ఈ స్టూడెంట్ వెళ్ళి కూర్చోగానే హీ విల్ గెట్ ఏ కీ, ఒక కీ వస్తుంది. ఆ కీ ఆ స్టూడెంట్కే తెలుస్తుంది. ఆ కీ ద్వారా అప్లికేషన్ ఐడి కొట్టేసి ఆ కీ ఓపెన్ చేయగానే ఒక క్వశ్చన్ పేపర్ వస్తుంది. దట్ క్వశ్చన్ పేపర్ విల్ నాట్ బి మ్యాచ్ విత్ 22,90,99 పీపుల్కు అది ఈక్వల్గా ఉండదు. అద్భుతం. సార్ చెప్పినటువంటి దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అంటే మెడికల్ టెక్నాలజీ ఇంటర్వెన్షన్ ఉండాలంటున్నారు. ప్లస్ రైట్. ఇక్కడ స్టేక్ హోల్డర్స్ను దృష్టిలో పెట్టుకొని వీ హ్యావ్ టు స్టార్ట్ ది రిఫార్మ్స్. సారు ఎంత స్పీడ్ తోటి ఉన్నాడో 24 లక్షల మంది విద్యార్థులు అంత స్పీడ్తో లేరు. రైట్. 24 lakh students, those who are acquitted with the computer knowledge, those who are not acquitted with the computer knowledge, but they are the masters in the subject. వాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా మన యొక్క రిఫార్మ్స్ ఉండాలి. నంబర్ 1. నంబర్ 2, ఎగ్జామినేషన్స్లో దెర్ ఆర్ సో మెనీ రిఫార్మ్స్. ఎంసెట్లో కూడా, నీట్లో కూడా ఈ 24 లక్షల మందిని ఫిల్టర్ చేయడానికి ఒక ఫస్ట్ లెవెల్ టెస్ట్ ఉంటే బాగుంటుంది అనేటటువంటిది ఇట్ ఈస్ అ వండర్ఫుల్ సజెషన్. రైట్ సార్. మల్టీ లెవెల్ స్క్రూటనీ ఇస్ అబ్సల్యూట్లీ వాలిడ్. Sir. సీన్ కట్ చేస్తే ఇందాక వేణు గారు చెప్పినట్లుగా టెక్నాలజీ ఇంటర్వెన్షన్ అనే అంశాన్ని కనుక తీసుకుంటే ఆల్రెడీ మెడిసిన్ చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారు కదా సార్, ఒకసారి వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకుందాం. ఆయన చెప్పిన మాటతో ఏకీభవిస్తారా? వుడ్ ఎనీబడీ లైక్ టు టాక్ అబౌట్ దిస్? పేపర్ లీక్ అవ్వాలనంటే ఎలాగైనా అవుతుంది. టీఎస్పీఎస్సీలో 2 లెవెల్ స్క్రీనింగ్ ఉంటుంది. వై డిడ్ ఇట్ లీక్ దెన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ డెస్పైట్ ఆఫ్ బీయింగ్ హెల్డ్ ఇట్ ఇన్ ఆన్లైన్ అని చెప్తున్నారా? ఆన్లైన్ ఆఫ్లైన్ కాదు, నీట్ ఎగ్జామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే మేడ్ ఇట్ ఆఫ్లైన్ బికాస్ లెస్ ఛాన్సెస్ ఆఫ్ లీకేజ్. ఒక్క నిమిషం మధుసూదన్ గారు, మీరు ఏమంటారంటే 2 లెవెల్ ఆఫ్ స్క్రూటినీ ఉండాలి అనేది మీ పాయింట్. Yes. సో వేర్ 2 లెవెల్ ఆఫ్ స్క్రూటినీ ఉన్నా అక్కడ కూడా లీక్ అయింది కదా. అసలు మన మూల ఉన్నది క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ లో అనేది పాయింట్. ఒక నిమిషం. సార్ చెప్తున్నటువంటి ఇంకొక టిపికల్ అండ్ వెరీ ప్రాబ్లమేటిక్. నేను ఒక పంచాయతీ సెక్రటరీ క్వశ్చన్ పేపర్ కూడా మనం ఆన్లైన్ లో రాస్తున్నాం. ఒక నిమిషం రాస్తున్నాం. అదే స్టూడెంట్స్, అదే ఏజ్ గ్రూప్ వాళ్ళు, అదే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ గ్రూప్ 4 ఆఫ్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ మనం ఆన్లైన్ లో రాస్తున్నాం. ఆన్లైన్ లో రాయట్లేదని అంటే నేను అనేది టెక్నాలజీ మనం అనుకున్నంత పూర్గా లేదంటే ఇట్ ఈస్ నాట్ దట్ డిఫికల్ట్ అనేది నా. సార్ ఇవాళ రోజుల్లో ఒక కామన్ మ్యాన్ చేతిలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ ఉంది సార్ ఫోన్ లో. యు హావ్ టు ప్లీజ్ నోట్ అబౌట్ దట్. 5 సెట్స్ బదులు 150 సెట్స్ చేయొచ్చు అంటున్నాం. కానీ 150 సెట్స్ కూడా సేఫ్టీ కాదని నేను అంటున్నా. కాబట్టి ఏంటి సేఫ్టీ అనుకుంటున్నారు? సేఫ్టీ అనేటటువంటిది ఏంటి అంటే ఈరోజు జరిగినటువంటి పరీక్ష లోపల అల్టిమేట్గా జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే డిమాండ్ అనేటటువంటిది, ఇంత పెద్ద ఎత్తున డిమాండ్ ఉండడము, తర్వాత అవతల ఉన్నటువంటి కౌంటర్ పార్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మూమెంట్స్ను గమనించకపోవడము, ప్రభుత్వం శ్రద్ధ పెట్టకపోవడము, ఇంటెలిజెన్స్ పనిచేయకపోవడము,